హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ కూడా ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా కాల్ స్క్రీన్ పైన ఫోటో కనిపించేలా మీరు సెటప్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కాల్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఈ విధంగా ప్రెస్ చేసేది, పైకి స్వైప్ చేసేది కాకుండా ఈ విధంగా ఐఫోన్లో స్లైడ్ చేసేది కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు ఈ వీడియో నేను అదే సెట్టింగ్ గురించి చెప్తాను. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీకు నచ్చిన ఒక ఫోటో అనేది మీ మొబైల్ యొక్క కాల్ స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్కి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు ఆ విధంగా ఫోటో కనిపించేలా సెటప్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, సింపుల్గా దాని పైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఒక చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా లెట్స్ డూ ఇట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి దీనికి చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా స్క్రీన్ అని చెప్పేసి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అని వస్తుంది, దానిపైన ప్రెస్ చేసేయండి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది కదా, టిక్ మార్క్ పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక డైలర్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన మొబైల్లో యూజ్ చేసే నార్మల్ డైలర్ కాకుండా ఇది వేరే రకం డైలర్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు కావాలనుకుంటే ఎవరికైనా కాల్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే మనం కాల్ చేసినట్టయితే విధంగా కాల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మన డైలర్ అనేది చూడడానికి కొంచెం వేరేగా ఉంటుంది, మొత్తం డిఫరెంట్గా మారిపోయి ఉంటుంది అనమాట. అంతేకాకుండా నేను మీకు స్టార్టింగ్లో చూపించినట్టుగా ఎవరైనా సరే మీకు కాల్ చేసినట్టయితే స్టార్టింగ్లో మీకు అంటే మీ కాలర్ స్క్రీన్ పైన ఫోటో కూడా కనిపించాలి మనం సెట్ చేసుకోవచ్చు. మన కాల్ బటన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా చాలా సెట్టింగ్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్నదాన్ని ఒక్కొక్క దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ సింపుల్గా మనకు వాల్ పేపర్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చేంజ్ వాల్ పేపర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి దీనికి ఒక చిన్న పర్మిషన్ అయితే ఇవ్వండి. తర్వాత ఇది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ అప్లికేషన్లో మనకు చాలా వాల్ పేపర్స్ ఉంటాయి, వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్రౌన్ సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి ప్రీమియం అనమాట. ఇక్కడ అది లేనిది ఫ్రీ. సింపుల్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా వాల్ పేపర్ లాగా సెట్ చేసుకోవచ్చు. లేదు నేను నా గ్యాలరీ నుంచి నాకు నచ్చిన ఫోటో నేను సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీ నుంచి మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపించడానికి ఇక్కడ ఒక ఫోటో అయితే నేను విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫోటో మీకు ఎంతవరకు కావాలని చెప్పేసి మీరు విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ మాత్రం ఉండేలా నేను విధంగా సెట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే అంతే మీకు ఫోటో సెట్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫోటో అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేసినట్టయితే ఇప్పుడు మనం ఇక్కడ కాల్ బటన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చేంజ్ కాల్ బటన్ స్టైల్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు చాలా కాల్ బటన్స్ అయితే వస్తాయి అనమాట. మీకు ఇక్కడ ఐఫోన్ కి సంబంధించి కావాలనుకుంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నార్మల్ది కావాలనుకుంటే నార్మల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ కొద్దిగా కూల్గా ఉంది కాబట్టి అదే ఉండనిద్దాం. సో ఈ రెండు సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ కాల్ వచ్చినట్టయితే అది ఏ విధంగా కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఎవరైనా మీకు కాల్ చేస్తున్నట్టయితే వాళ్ళ నేమ్, మొబైల్ నెంబర్, అదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీరు సెట్ చేసుకున్న ఫోటో, అలా ఇక్కడ మనకి కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఏ ఫోటో అయితే సెట్ చేసుకున్నామో ఆ ఫోటో ఈ విధంగా చాలా కూల్గా అయితే కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ యూజ్ చేసి మనం వాల్ పేపర్ మాత్రమే సెట్ చేసుకోవడం కాదు, ఇక్కడ నుంచి మనం స్పీడ్ డైలింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకు ఓల్డ్ ఫోన్స్లో కనుక మనం చూసినట్టయితే కీప్యాడ్ ఫోన్స్లో ఏదైనా బటన్ మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే వాళ్ళకు వేరే వాళ్ళకి కాల్ వెళ్తుంది కదా, అదే విధంగా ఇందులో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క నెంబర్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఎవరికైనా కాల్ వెళ్ళాలని సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను 2ని సెలెక్ట్ చేసుకొని సెట్ పైన ప్రెస్ చేస్తాను. నేను ఆటోమేటిక్గా నా కాల్ డెలివరీ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను నచ్చిన నెంబర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి వెతికి కాల్ చేసిన అవసరం లేదు. డైలర్ని ఓపెన్ చేసి 2 ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకా వేరే సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే కాల్ బ్లాకర్ ఉంది, కాల్ బ్లాకర్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఏదైనా నార్మల్ డైలర్లో కూడా ఇది ఉంటుంది. అలాగే ఇక్కడ రింగ్ టోన్ అది కూడా వచ్చేసి క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. క్విక్ రెస్పాన్స్లో మీరు చూసినట్టయితే మీరు ఎవరికైనా సరే కాల్ కట్ చేసిన వెంటనే ఏదైనా మెసేజ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. మీరు మాన్యువల్గా కూడా ఏదైనా టైప్ చేసి పెట్టుకోవచ్చు. అలా ఇక్కడ కాల్ అనౌన్సర్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఎవరైతే మీకు కాల్ చేస్తారో వాళ్ళ పేరు మీకు చెప్పి వినిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఎవరైనా శ్రీకాంత్ అనే పర్సన్ మీకు కాల్ చేసినట్టయితే నవీన్ శ్రీకాంత్ ఈస్ కాలింగ్ యూ, నవీన్ శ్రీకాంత్ ఈస్ కాలింగ్ అని చెప్పేసి విధంగా వస్తుంది. ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీక్ కలర్ నెంబర్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ మీకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినట్టయితే నెంబర్ కూడా చెప్పి వినిపిస్తుంది. సో ఈ మాత్రం సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దాన్ని ఇంకా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత మీకు కాల్ వచ్చినప్పుడు ఫ్లాష్ లైట్ బ్లింక్ అయ్యేలా, అలాగే మీకు ఫేక్ కాల్ వచ్చేలా కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా మీకు కాల్ చేస్తున్నట్టుగా మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాలర్ ఇన్ఫో రింగ్ టోన్ సెట్ చేసుకునే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీకు కాల్ వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇది ఫ్రెండ్స్, మీ మొబైల్ కనుక కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ యొక్క కాల్ స్క్రీన్ పైన ఏదో ఒక ఫోటో కనిపించాలి మీరు సెటప్ చేసుకోవాలనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.